హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. పోస్ట్ ఆఫీస్ ప్రతి ఒక్కరికి 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ పాలసీని అయితే కల్పిస్తోంది. ఈ ఇన్సూరెన్స్ పాలసీ వల్ల యాక్సిడెంటల్ అయినా లేదంటే హాస్పిటల్ పాలైనా కూడా ఈ 10 లక్షలు అయితే కవర్ అవుతుంది. దీనికి ప్రీమియం అయితే ఎక్కువగా ఉండదు. కేవలం 320 రూపాయలు సంవత్సరానికి ఒకసారి కట్టి మీరు ఈ 10 లక్షల ఇన్సూరెన్స్ పాలసీని అయితే తీసుకోవచ్చు. ఈ పాలసీ ద్వారా మీకు చిన్న ఘాటు పడినా కూడా పోస్ట్ ఆఫీస్ అనేది డబ్బులు అయితే ఇస్తుంది. అలాగే మిమ్మల్ని హాస్పిటల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడడానికి మీ పిల్లలు లేదా మీ భార్య ఎవరైనా రావాలి అన్నా కూడా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఖర్చెస్ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అయితే అందిస్తుంది. ఈ పోస్ట్ ఆఫీస్ మరియు టాటా ఏఐజీ సంయుక్తంగా కలిసి మనకు గ్రూప్ గార్డ్ యాక్సిడెంటల్ పాలసీ అనేది తీసుకొచ్చారు. ఈ పాలసీ కింద 10 లక్షల వరకు హాస్పిటలైజేషన్ మరియు యాక్సిడెంట్ మీరు చనిపోయినా లేదా డిజబిలిటీ ఏర్పడ్డా లేదా పార్షియల్ డిజబిలిటీ ఏర్పడ్డా మీకు 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ అయితే వస్తుంది. దీన్ని సంవత్సరానికి ఒకసారి మనం రెన్యువల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పాలసీకి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఈ పాలసీని క్లెయిమ్ చేసుకోవడం ఎలా అని అనుకుంటే దానికి సంబంధించి ఆల్రెడీ మన వెబ్సైట్ లో అయితే రాయడం జరిగింది. ఎలా పాలసీని క్లెయిమ్ చేసుకోవాలి అనే దాని గురించి మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి వెళ్ళి మీరు అక్కడ నుంచి మీ పాలసీని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక ఈ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పోస్ట్ ఆఫీస్ మరియు టాటా ఏఐజీ సంయుక్తంగా కలిసి అందిస్తున్న ఈ పథకం పేరు గ్రూప్ గార్డ్ యాక్సిడెంటల్ పాలసీ. మనం ఎక్కడెక్కడో పాలసీల గురించి సెర్చ్ చేస్తూ ఉంటాం, కానీ మనకు అందుబాటులో ఉన్న పోస్ట్ ఆఫీస్ ఇస్తున్న పాలసీ గురించి తెలుసుకోలేకపోతున్నాం. ఈ గ్రూప్ గార్డ్ యాక్సిడెంటల్ పాలసీ ద్వారా మనం 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ని పొందవచ్చు. అలాగే మనకు ఏమైనా చిన్న ఘాటు దగ్గర నుంచి చనిపోతే కర్మకాండ వరకు మొత్తం పోస్ట్ ఆఫీసే చూసుకుంటుంది. ఈ పాలసీ గడువు 1 ఇయర్ అంటే 360 రోజుల వరకు ఉంటుంది. ఈ 365 రోజుల్లో ఏమైనా అయితే డబ్బు మీ అకౌంట్ లో గానీ మీ ఫ్యామిలీ అకౌంట్ లో గానీ జమ అవుతుంది. ఈ పాలసీ అనేది 2 రకాల ప్రీమియం తో ఉంటుంది. బేసిక్ ప్లాన్ మరియు ప్రీమియం ప్లాన్. బేసిక్ ప్లాన్ లోకి వచ్చేసరికి మీరు 320 రూపాయలు కట్టి ప్రీమియం తీసుకుంటే 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. అలాగే ప్రీమియం తీసుకున్నట్లయితే ప్రీమియం కి 520 రూపాయల ప్రీమియం కట్టవలసి ఉంటుంది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి మనకు ప్రీమియర్ ప్లాన్. ఈ ప్రీమియం ప్లాన్ లో మనం కట్టాల్సింది మొత్తం 520 రూపీస్, 520 రూపాయలు మనం కడితే మనకు ఒక సంవత్సరం లోపు మనకు ఏదైనా అయితే అంటే ఓన్లీ యాక్సిడెంట్ అయ్యి మనం చనిపోతే 10 లక్షల వరకు మనకు ఇన్సూరెన్స్ అయితే క్లెయిమ్ అవుతుంది. ఒకవేళ మనం చనిపోకుండా మనకు యాక్సిడెంట్ అయ్యి ఏదైనా విరిగిపోయి డిజబిలిటీ వచ్చింది అంటే అప్పుడు కూడా 10 లక్షల రూపాయలు పోస్ట్ ఆఫీస్ అనేది చెల్లిస్తుంది. అలా కాకుండా మనకు పర్మనెంట్ గా పార్షియాలిటీ డిజబిలిటీ అంటే వీల్ చైర్ లో ఉన్నాం కానీ కొన్ని పనులు మాత్రమే చేసుకోగలుగుతున్నాం, లేదా మనకు చెవులు వినపడం లేదు, లేదా యాక్సిడెంట్ లో మాట పోయింది. సో అలాంటప్పుడు కూడా మనకు 10 లక్షల రూపాయలను పోస్ట్ ఆఫీసే అందిస్తుంది. యాక్సిడెంట్ అయిన సంవత్సరం లోపు మనకు పారాలిసిస్ లాంటిది ఏమైనా అటాక్ అయితే అప్పుడు కూడా ఓన్లీ సంవత్సరం లోపు మాత్రమే పారాలిసిస్ వస్తే మాత్రం అప్పుడు కూడా 10 లక్షల రూపాయల వరకు పోస్ట్ ఆఫీస్ అనేది ఇస్తుంది. అలాగే యాక్సిడెంటల్ మెడికల్ ఎక్స్పెన్సివ్ ఐపీడీ అంటే మనకు యాక్సిడెంట్ అయ్యి 24 గంటలకు ఎక్కువ మనం గనక అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అప్పుడు పోస్ట్ ఆఫీస్ కి ఇన్ఫార్మ్ చేసి పాలసీ నెంబర్, పాలసీ హోల్డర్ నేమ్ చెప్తే మనకు వాళ్ళు 1,00,000 రూపాయల వరకు క్రెడిటెంటల్స్ అనేవి ఇస్తారు. ఓన్లీ 1,00,000 రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ గా మీకు 1,00,000 లోపు అయిందనుకోండి, అలా 1,00,000 రూపాయల వరకు ఎంతైతే అవుతుందో అంత మీకు హాస్పిటల్ కి పోస్ట్ ఆఫీసే పే చేస్తుంది. అలా కాకుండా 2-3 లక్షలు అయ్యాయి అంటే అందులో 1,00,000 రూపాయల వరకు మాక్సిమం పే చేస్తుంది. అలాగే ఎవాక్యుయేషన్ బెనిఫిట్. మీకు యాక్సిడెంట్ అయ్యింది, వేరే అంటే అత్యవసరంగా వేరే హాస్పిటల్ కు తరలించాలి, లేదంటే చనిపోతారు. సో అలాంటి టైంలో మిమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం 5,000 రూపాయలను అయితే పోస్ట్ ఆఫీస్ అందిస్తుంది. ఆరోగ్య బీమా చేయబడిన వ్యక్తికి సాధారణంగా అంబులెన్స్ లేదా ఎయిర్ అంబులెన్స్ ద్వారా అవసరమైన వైద్య చికిత్స కోసం వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం కోసం 5,000 రూపాయలను అయితే ఇక్కడ అందించడం జరుగుతుంది. అలాగే ఎడ్యుకేషన్ బెనిఫిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయ్యి మీరు చనిపోయారు. మీరు చనిపోయినప్పుడు పిల్లలు చదువుకోవాలి, వాళ్ళ కోసం అని మీరు కట్టిన ప్రీమియంలో అంటే 10 లక్షలు ఉన్నాయనుకోండి, ఆ 10 లక్షల్లో నుంచి సమ్ అమౌంట్ అంటే ఒక 10% వరకు మీకు ఇద్దరు పిల్లలకు కలిసి 1,00,000 రూపాయలను వాళ్ళ
ఎడ్యుకేషన్ ఫీజు కింద ఇస్తుంది. ఒకరున్న ₹1,00,000 వస్తాయి, ఇద్దరున్న ₹1,00,000 అయితే వస్తాయి. అలాగే ఇన్ హాస్పిటాలిటీ డైలీ క్యాష్, మీరు హాస్పిటల్లో ఉన్నారు, ఫుడ్ బెడ్ కావాలి, సో దానికోసమని మీకు ఒక డేకి ₹1,000 చొప్పున అలా 10 రోజుల వరకు మొత్తం పోస్ట్ ఆఫీసే అందిస్తుంది. ఫ్యామిలీ ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ లో యాక్సిడెంట్ అయింది, మీకు మీ పిల్లలు ఇంటి దగ్గర నుంచి చూడడానికి రావాలి, వాళ్ళకి చేతిలో డబ్బులు లేవు. అలాంటప్పుడు మీకు యాక్సిడెంట్ అయినట్టు పోస్ట్ ఆఫీస్ కి మీ యొక్క పాలసీ నెంబర్ చెప్పి ఇన్ఫార్మ్ చేసినా, లేదంటే టాటా గ్రూప్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినా కూడా వాళ్ళు ₹25,000 వరకు మీ యొక్క అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. రీపెట్రేషన్ ఆఫ్ రిమైన్స్, దీంట్లో మీరు వేరే దగ్గర అంటే మీ ఇంటి దగ్గర కాకుండా వేరే స్టేట్ లో చనిపోయినా, వేరే జిల్లాలలో చనిపోయినా మిమ్మల్ని అక్కడి నుంచి మీ ఇంటి వరకు తీసుకురావడం కోసం అయ్యే ఖర్చులో ₹5,000 పోస్ట్ ఆఫీసే భరిస్తుంది. ఫనరల్ బెనిఫిట్స్ లో మీ యొక్క అంత్యక్రియలు జరపడం కోసం మీకు ₹5,000 పోస్ట్ ఆఫీసే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్సిడెంట్ అయింది, స్పాట్ లోనే చనిపోయారు, లేదంటే ఒక 1 year లోపు చనిపోయారు, అలాంటప్పుడు మీకు సడన్ గా డబ్బులు లేవు చేతిలో, ఆ టైంలో 5,000 వరకు పోస్ట్ ఆఫీసే మీకు ఇవ్వడం జరుగుతుంది. కోమాలోకి అంటే యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళినప్పుడు మీకు ₹1,00,000 వరకే వన్ టైం సెటిల్మెంట్ కింద పోస్ట్ ఆఫీస్ అనేది అందిస్తుంది. టెర్రరిస్ట్ అటాక్ లో వల్ల మీరు చనిపోతే కూడా ఈ పాలసీ అంతా కవర్ అవడం జరుగుతుంది. దీనికోసమని మీరు ఎప్పుడైనా 24/7 మీరు టాటా ఏఐజీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే హెల్ప్ లైన్ సెంటర్ ని కూడా వాడుకోవచ్చు. దీని యొక్క ప్రీమియం ₹520. మీరు ఎవ్రీ ఇయర్ ఈ ప్రీమియం ని చెల్లించుకోవచ్చు. అలాగే 10 లక్షల వరకు ఇన్సూరెన్స్ అయితే పొందవచ్చు. ఇక బేసిక్ ప్లాన్ చూసుకున్నట్టయితే బేసిక్ ప్లాన్ లో అన్ని సేమ్ గా ఉంటాయి, కానీ కొన్ని మాత్రమే ఇక్కడ చేంజ్ అవుతాయి. అదేంటంటే యాక్సిడెంటల్ మెడికల్ ఎక్స్పెన్సివ్ ఐపీడీ మనకు ప్రీమియం ప్లాన్ లో అయితే ₹1,00,000 వస్తుంది. అలాగే బేసిక్ ప్లాన్ లో అయితే 50,000 వరకు మనకు కవరేజ్ అయితే వస్తుంది. ఫ్యామిలీ ట్రాన్స్పోర్టేషన్ బెనిఫిట్స్ లో మనకు ప్రీమియం ప్లాన్ లో 25,000 వస్తే బేసిక్ ప్లాన్ లో మాత్రం ఓన్లీ ₹10,000 మాత్రమే ఉంటుంది. ప్రీమియం ప్లాన్ లో ఎడ్యుకేషన్ ప్లాన్ ఉంటుంది, బేసిక్ ప్లాన్ లో ఎడ్యుకేషన్ ప్లానింగ్ అనేది ఉండదు. ఇక మీరు గనుక యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్తే అప్పుడు మీకు ₹1,00,000 వరకు ప్రీమియం ప్లాన్ లో వస్తే 50,000 వరకు బేసిక్ ప్లాన్ లో వస్తుంది. సో ఈ ఇన్సూరెన్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే ప్రతి ఒక్క ఇండియన్ 18 years నుంచి 65 years వరకు ఉన్నటువంటి ఇండియన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ పాలసీ అనేది పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ కస్టమర్స్ కి ప్రిఫరబుల్. అలాగే పేదవాళ్ళకి కూడా ఇది చాలా యూస్ఫుల్ అనే చెప్పాలి. ఇందులో కొన్ని అయితే కవర్ అవ్వవు. అదేంటంటే సూసైడ్, మిలిటరీ సర్వీస్ ఆర్ ఆపరేషన్స్, వార్లో చనిపోయినా, లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీలో చనిపోయినా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయినా, లేదా డిసీజ్ వచ్చి చనిపోయినా, ఎయిడ్స్ ఉన్న, డేంజరస్ స్పోర్ట్స్ ఆడినా కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవ్వదు, చనిపోయినా కూడా ఇవ్వరు. దీనికి సంబంధించి ఈ క్లెయిమ్ అనేది ఎలా చేసుకోవాలి, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి, మనకు ఎంత పే స్కేల్ అనేది వస్తుంది, పూర్తి సమాచారం కూడా మన వెబ్సైట్ లో అయితే ఇవ్వడం జరిగింది. క్లెయిమ్ గురించి తెలుసుకోవడం కోసం ఇప్పుడే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ నుంచి మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకొని క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇప్పుడే మన వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.